ఈ మూలలో ఒక బ్యాచ్, ఆ మధ్యలో ఒక బ్యాచ్, ఆ మధ్యలో ఒక బ్యాచ్, మధ్యలో పాస్టర్ గారు కుటుంబం వాళ్ళు ఉండేవారు. ఈ 7 అంశాల్లో ఒకరినొకరు చెప్పుకొని ప్రార్థన చేసుకునేవారు. నాకు సమస్య ఉంది, నా కోసం ఇంకొకటి రాదు, ఆడి కోసం ఇంకొకటి, అట్లా 7 ఒకరికొకరు ప్రార్థన. ఇది ఆన్లైన్ తెల్లవారు. ఆన్లైన్ అంటే తెల్లవారు 3:30, 4 వరకు చేయాలి. కానీ నేను ఏమన్నాను, మన 12:30 వరకు చాలు ప్రార్థన. సంఘంలో ప్రార్థన ఉండాలి. మరి డాక్టర్లకు అర్థం కానటువంటి పరిస్థితులు మనలో ఉన్న బలహీనతలతో ఉన్న కొంతమంది ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయాలంటే మనం కొంత సమయాన్ని హెచ్చించాలి. కాబట్టి మనందరము ప్రార్థన చేయటం రానప్పుడు ప్రార్థన చేసే వ్యక్తితో మనం ఏం చేయాలంటే ఏకీపించాలి. అవును ప్రభు ఈ కార్యం చేయ ప్రభు అని ఏకీపించాలి. ప్రార్థన. ఎవరికైనా నీరసంగా ఉన్నారా? ఎవరన్నా రాత్రి 1 గంట దాకా నేను కొడుకునేళ్ళకి మళ్ళీ ఇంటికి 2 అయింది, కాసేపు ప్రార్థన చేసుకొని వాక్యం చూసుకొని కొడుకునేళ్ళకి 2 అయింది. మళ్ళీ అదే రీతిగా 4 లేచాను. 4 లేచి కాసేపు ప్రార్థన చేసుకున్నాను. మళ్ళీ నాకు ఎక్కడ నీరసం లేదు. ఎవరైనా నీరసంగా ఉన్నాను అంటే నిద్రపోయి వచ్చిన వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారన్నమాట కదా. ఏమా చక్కగా నిద్రపోయి దిట్టంగా తిని అడ్డంగా పడుకొని కొరకేసారు తలవాదు. హల్లెలూయా, స్తోత్రం. పిల్లరా చూద్దాం, వాక్యం చూద్దాం. కీర్తనలు 23 కీర్తన పిల్లరా 23 కీర్తన 4 వచ్చిన ఒకసారి చదువుకుందాం. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు. దయా కనికరించిన మా తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసు, నీ పాదాలకు వందనాలు. 10 నిమిషాలు నీ సన్నిధి మాకు తోడుగా ఇవ్వండి. సదమన లేఖనాల నుంచి నాతో మీరు మాట్లాడి కృప చూపి సహాయం చేయండి. మధ్యవాన్ని బలహీనమైన నన్ను నా ప్రభావ మీ హస్తాలలోకి తీసుకొని నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకంతో నింపండి. అయా చెడు వచ్చిన నాతో నీ మాటలు అర్థమైన రీతిలో మాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చూద్దాం. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇక్కడ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే దావీదు 23వ కీర్తన యెహోవా నా కాపరి అంటున్నాడంట. ఏమన్నాడు? యెహోవా నా కాపరి. దావీదంట బాల్య దినాల్లో ఉన్నప్పుడు దావీదు దేవుడరా యవన కాలంలో ఎదుగుతున్న సమయంలో అక్కడ ఏం జరిగిందయ్యా అంటే ఈ దావీదును మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, ఈ దావీదంట చిన్న వయసులో ఉన్నప్పుడు, చిన్న వయసు అంటే ఇది ఒక ఆమంటుంది, నన్ను అంత చిన్న వయసులో దేవుణ్ణి నమ్ముకున్నావు ఏంటయ్యా అంటుంది. నన్ను చిన్న వయసులో నేను అనుకున్నా, నేను కళ్ళకి చిత్రాలు వేసి అనుకున్నాను. స్తోత్రం. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, రాజేష్. ఇగో రవి చెప్పానే, మా ఫ్రెండ్ ఇగో తీసుకొచ్చాను రా అన్నాడు. ఆ బయటకు వచ్చి అంటే, అయ్యో చిన్న వయసే నాన్న, ఇంత చిన్న వయసులో పాస్టర్ ఎట్ట అయ్యో అంటుంది. అంటే చిన్న వయసులో ఉన్న మొత్తం అన్ని ఊడిపోయి టూగులు అక్కడప్పుడు రావాలా? ప్రభు చెప్పి ఎట్లా అనుకుని రావాలా? ఎప్పుడు రావాలి? అన్నీ అయిపోయినా కాదు, అన్నీ అరిగిపోయినా కాదు, అన్నీ ఊగుతున్నప్పుడు కాదు, ఈ చెంపలు ఊడుతున్నప్పుడు కాదు, ఊగిపోతున్నప్పుడు కాదు, యవన కాలంలో బలవంతుడిగా ఉన్నప్పుడే. హల్లెలూయా. నువ్వు యవన కాలంలో ఉన్నప్పుడే ప్రభువు కొరకు ప్రయాసపడాలి. ఇదిగో నీ బాల్యదినం నుండి నీ దేవుడైన యెహోవా గురించి నువ్వు తెలుసుకున్నట్లయితే ఇదిగో నువ్వు ధన్యుడు. ఈ దావీదుని మనం చూసినట్లయితే దావీదంతా
తన పితరులు వాళ్ళకంటే పెద్దవాళ్ళు వాళ్ళు అడుగుతున్నాడంట, ఇదిగో మరి దేవుడు మంచి దేవుడు అంట కదా, 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పుడు నట్టడిలో నడిపించినప్పుడు మీకు ఏది కొలువు కాలేదంటగా, అన్ని దేవుడు పోషించినట్టుగా ఎప్పుడైనా అనుకున్నావా? 6 ఏళ్ళు నన్ను చక్కగా పోషించుకున్నావా, నీకు స్తోత్రాలయ్యా, నాకు తోడుగా ఉన్నా, ఏ కొదువు లేకుండా ఏ చింత లేకుండా నా మందిరానికి వచ్చినా రాకపోయినా నన్ను పోషించావు ప్రభు అనుకున్నావు? ఎప్పుడన్నా అనుకున్నావా? చెప్పలేదా? ఆ ధైర్యం మనకే, ఎందుకంటే వస్తే వస్తామని అది లేదు. దేవుని సన్నిధంటే మనము చుల్లకనిగా ఎంచకూడదు. గడిచిన 6 నెలలు దేవుడి హస్తాలలో ఆయన సెలవులో సాపిన రెక్కల నీళ్ళలో సురక్షితంగా నిన్ను కాచి కాపాడినందుకు ఆయనకి నువ్వేం కలిగి ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన నీకు తోడై ఉన్నాడు. అందుకంటారు, మళ్ళీ చదవని మూలవాక్యం, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించను, ఏ అపాయములకు నేను భయపడను, నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డి కర్రయు నీ దండమును ఆదరించును. స్తోత్రం, హల్లెలూయా. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము, ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. హల్లెలూయా. ఇక్కడ దావీదు యొక్క పరిస్థితి అంతా తనకంటే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుంటున్నాడు. మరి 430 సంవత్సరాలు మీరు బానిసత్వంలో ఉంటే, ఫరో దగ్గర మీరు శ్రమ పడుతుంటే, ఆ శ్రమ నుంచి మిమ్మల్ని విడిపించాడంటగా, కరువు లేకుండా దేవుడు పోషించాడంటగా, ఇదిగో దేవదేవతలు తినే ఆహారంతో మీ కడుపు నింపాడంటగా అని ఈ దావీదంతా ఈ గొప్ప దేవుని గురించి అడిగి తెలుసుకోవడం ప్రారంభించాడు. ఎప్పుడన్నా రక్షణ పొందాలంటే ఏం చేయాలయ్యా, రక్షణ పొందాలంటే ఎట్లా ఉండాలయ్యా, ఎట్లా ప్రార్థన చేయాలని ఎప్పుడన్నా సేవకుని అడిగావా? ఈ బాలి దినమునందే బైబిల్ ఏమంటుందంటే, సొలొమోను అంటాడు, నీ బాలి దినమందే నీ సృష్టికర్త జ్ఞాపకం చేసుకోవాలి. బాలి దినములోనే దావీదంతా ఇదిగో ఆ సర్వోన్నతమైన దేవుడు, ఆ సృష్టికర్త దేవుని గురించి అడిగి తెలుసుకుంటున్నాడంట. మేలైన మార్గం ఏదో ఎంచుకొని అడిగి తెలుసుకొని దానిలో నడుచుకోమని బైబిల్ చెబుతుంది. ఈ దావీదు తెలుసుకున్నాడు, మేలైన మార్గాన్ని కనుక్కున్నాడు. తన పెద్దలు అడిగాడు, ఎర్ర సముద్రం దాటించాడంటగా, ఎర్ర సముద్రంలో ఏమైనా మీకు చేప దొరికినాయా, ఎర్ర సముద్రంలో ఏమైనా మట్ట గురిసి దొరికినాయా, ఎర్ర సముద్రంలో పీతలు దొరికినాయా అని అడుగుతున్నాడంట. మరేమో ఆయన అవన్నీ దొరకలేదరా మనవరా, మా దేవుడు 6 నెలల్లో మమ్మల్ని నడిపించాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఏ నెల? 6 నెలలు మా కాళ్ళకి పొరత కూడా అంటలేదు అన్నారంట. మా కాళ్ళకే మరి ఎక్కడ వచ్చారు? మరి నీళ్ళు ఏమైపోయినాయి అంటే, ఆ నీళ్లు మాకు ఎడపక కుడిపక్క గోళ్ళగా నిలబడ్డాయి, ఒక్క చుక్క కూడా మా మీద పడలేదు. స్తోత్రం, హల్లెలూయా. ఏమలేదంట, ఒక్క చుక్కైన వాళ్ళ మీద స్తోత్రం. ఘనమైనవి నీ కార్యములు నా యెడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. హల్లెలూయా. అనుదినం ఆరోగ్యంగా ఉన్నామంటే
ఇదిగో దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ సంపాదన కాదు, నీ ఆరోగ్యం కాదు, నీ బలము కాదు, నీకున్నటువంటి హోదా కాదు, నీకున్న ధనం కాదు, ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన నీతో ఉన్నారు కనుకనే దేవుని బిడ్డలారా, ఎంత బలహీనతైనా, ఎంత రోగమైనా, ఎంత కీడైనా, ఎన్ని అప్పులైనా, ఎన్ని సమస్యలైనా అనుభవిస్తున్న దానికి కారణం ఏంటంటే తట్టుకోగల శక్తి ఆ దేవుడు నీకు ఇచ్చాడు, తోడుగా ఉన్నాడు కనుక. విడిచిపెట్టేవాడు విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. స్తోత్రం. ఈ దావీదు దేవుని గురించి తెలుసుకుంటూ ఆయన గురించి క్షుణ్ణంగా తెలుసుకొని అన్నాడంట, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. ఆయన ఏం చేస్తున్నాడంటే గొర్రెలు గాయడం మొదలు పెట్టాడంట. స్తోత్రం. దావీదు బాల్య చరిత్ర చాలా భయంకరమైంది. ఎందుకట్లా ఆన్లైన్ అడిగి తెలుసుకున్నాడు అంటే తండ్రికి తెలియదా దేవుని గురించి? తల్లికి తెలియకపోవచ్చు. ఎందుకంటున్నాను ఈ మాట? తండ్రికి తెలుసు. తండ్రి యెషయా మొద్దుల నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చాడు. యెషయాల నుంచి చిగురు పుట్టింది, అంకురం పుట్టింది. యేసుక్రీస్తుకు జనం ఒక కారకుడు ఎవరయ్యా అంటే ఇదిగో యెషయా మొద్దుల నుంచి చిగురు పుట్టింది. ఆయనకి తెలియదు చరిత్ర, తల్లికి తెలియకపోవచ్చు. ఎందుకని అంటారు చెప్పాలి? ఎందుకని అంటారు అని అంటే ఈ దావీదు తల్లి ఎవరయ్యా అంటే మోయాబీరాలు. మోయాబీలు ఎవరయ్యా అంటే అన్యుల వాళ్ళు, దేవుని గురించి తెలియదు. రూతు కూడా నయోమిని ఏమందంటే, రూతుని ఏమందంటే, అమ్మా నువ్వు చూస్తేనేమో మోయాబీరాలువి, మేము ఇశ్రాయేలువి. మోయాబీలు ఇశ్రాయేల్కి అసలు సాంగత్యం లేదు, పడదో, నువ్వు రావద్దు. నువ్వు వచ్చినా మా మంద ఒప్పుకోరామా, తెలుసో తెలుగు ఎట్లాగో నా కొడుకు నేను ఇచ్చి పెళ్లి చేశాను. ఎందుకని మా పెద్దలు అంటారు, వాళ్ళు ఏమంటారంటే గుణవెరిగి చెప్పాలి, గుణవెరిగి విత్తనం వేయాలంట, పావుదరికి విత్తనం వేయాలంట, బియ్యానికైనా కయ్యానికైనా చెప్పాలి. తెలియదా? బియ్యానికైనా కయ్యానికైనా ఏం కావాలి? సమతోడి. ఇప్పుడు నేను ఉన్నాను, చిన్నపిల్లల మీదకి వెళ్ళి అలా ఏంటో పెళ్ళి దిగినట్టు పెద్దోళ్ళు అందరు నన్ను ఏమంటారు, ఎవరు ఈడు 6 నిమిషాలు అక్కడ 7 నిమిషాలు అక్కడ అంటారు లేదా? అనరా? స్తోత్రం. వీరక్షుడిని ఇక్కడ చూసినట్లయితే ఆ మంట ఉంది కదా, అయ్యా వద్దమా, మా వాళ్ళు నొప్పుకోరు, మా వాళ్ళు చాలా ఆ నిష్ఠ కలిగిన వాళ్ళు. అంటే ఈ నయోమికి తెలుసు, నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుని నియమము గొప్పదనే సంగతి నయోమికి తెలుసు కనుక రూతుకు చెప్తుందమ్మా, వద్దు, మేము ఇశ్రాయేలు, మీరు మోయాబీలు. అసలు మోయాబీలు ఎవరు? మోయాబీలు ఎవరు అంటే కొంతమంది దీన్ని అలసుగా తీసుకొని దైవ గ్రంథాన్ని బూతు పుస్తకం అంటారు. తెలియని మంద, మూర్ఖులు, వాక్యానుసారమైన తెలియని మంద ఏమంటారంటే ఇది బూతుల గ్రంథం అంటారు. బూతుల గ్రంథం అయితే జరిగిన పొరపాట్లన్నీ పాపమంత కూడా దాంట్లో ఎందుకు రాశారు? ఒరే మిగతా వాళ్ళు చేయి మాకంటే సస్తారు అని రాశారు. చేయకుండా కొంచెం మానవత్వం కలిగి దైవ జ్ఞానంతో నింపబడి కొంచెం బుద్ధి తెచ్చుకొని నడవండిరా అని బ్రతికున్న వాళ్ళకి ఒక ఉదాహరణ చెప్తారు. మా ఏరియా నుంచి ఒక అయ్యగారు వచ్చారు, ఎక్కడ పోచవరం తెలంగాణ ఖమ్మం దగ్గర. మా గిరిపురం వచ్చాడు, యమ ఊరు పెద్ద పెద్ద సంఘాలను ఊపేసాడు. ఆఖరికి ఆయన ఊరు పోయాడు. స్తోత్రం. వద్దురా అని చెప్పారు పెద్దలు, వద్దు నానా అన్నాడు. ఎలా కానీ దేవుడు ఏం చేశాడు? బైబిల్ ఏం చెప్తుందంటే మరణము తప్పించడా యెహోవా వశమైనది, ఒక ఆయుష్కాలము యెహోవా హస్తగతమైనది. మానక నిత్యము దోషము చేయగల వాడిని ఇంటిగల నన్నిత్యం బలపడతారు. అయ్యా అదే బలిగింది. ఏం బలిగింది? పెద్దలు చెప్పారు, నాన్న వద్దు నాన్న వద్దు నాన్న అన్నాడు. అయినా సరే భార్య బిడ్డలు ఎక్కడో దూరాలు పెట్టాడు, శామ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. స్తోత్రం కదా. ఒక సొప్పను చూసేపు డబ్బు దిగిపోయింది అయ్యగారికి. అవి కాదు మనకు
స్తోత్రం. శారమంట అబ్రాహాము ఒక స్వప్నం చూపించింది. దేవుడు స్వప్న అబ్రహాంకి ఒక స్వప్నం చూపించిందంటే పిల్లలు లేరు. మా దాస్యమ్మలో ఈ స్వప్నానికి సరిపోద్దని చెప్పి నాగాన్ని అంటగట్టిందంట. ఆమెను వదిలించుకోలేక నాన్న దెబ్బలు పడ్డాడు ఈయన. స్తోత్రం చెబుదాం. ఇప్పుడు లేదు అవకాశం, దేవుడు తొక్కి నారదేస్తాడు. ఎందుకు జరిగింది? మోయేబులు ఎవరంటే, ఇదంతా ఎందుకు చెప్తుంటే అర్థం కాదని చెప్తున్నా. ఈ మోయేబులు ఎవరంటే, ఈ సుదర్గమ పట్టణాన్ని అగ్నితో కాల్చినప్పుడు ఋతు కుమార్, ఆ లోతు కుమారులు మాత్రమే ఉన్నారు. లోతు కుమార్తెలు మాత్రమే, పురుషులు అనే వాళ్ళు లేరు. ఈ చండాలు మమ్మల్ని ఏమనుకుని అంటే, లోతులో మనకు వంశాభివృద్ధి కావాలి బట్టి మన తండ్రితో పాపం చేద్దాం. తండ్రికి మధ్యాహ్నం పోపించి మందు పోపించి ఆ మొత్తులో తండ్రి దగ్గర మనం చేద్దాం అనుకుని వాళ్ళిద్దరు కుమార్తెలు ఏం చేశారంటే, తండ్రితో పోయినప్పుడు నేను కుమారుడు కూర్చున్నాను. ఈ కుమారుడు వీరులు ఉండటానికి వీలు లేదని వాళ్ళ దూర ప్రాంతాన్ని తరివేస్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేశంలో నివాసం చేస్తున్నాడు కాబట్టి ఆ దేశం పేరు ఏంటంటే దేవుడు మోయేబు. స్తోత్రం. ఆ కోవకు చెందిన వాళ్ళే ఈ ఋతు దావీదు తల్లి. అందుకని దావీదు తల్లికి దేవుడి గురించి ప్రత్యేకంగా ఏమీ తెలియదు. కాబట్టి ఈ దావీదు తండ్రిని అనుకోవచ్చు. తండ్రిని ఎప్పుడైనా దేవుని చేతి మీద మాట్లాడుతున్నాను. తండ్రి దూరం పెట్టాడు. ఎవరిని? కుమారుణ్ణి. పనికిరాడన్నది, వీడు మాకు తగినోడు కాదని. కొంతమంది ఏం చేస్తారంటే విజయకులరా, ఒక్కొక్క రకంగా. మరి దావీదుకి చాలా మంది పిల్లలు ఉన్నారు. అయినా అందరిని బాగానే ప్రేమించాడు, కానీ ఈ ఆఖరును మాత్రం దూరం పెట్టాడు. స్తోత్రం. కారణం కొన్ని దేవుడి యొక్క ఏర్పాట్లు మనకు అర్థం కాదు. కొన్ని దేవుడి ఏర్పాట్లు మనకు అర్థం కాదు. ఎందుకు దూషిస్తున్నారో అర్థం కాదు. కానీ ఒక మనిషి నిన్ను దూషించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒక మనిషి నేను పక్కన పెట్టిన దేవుడిని నాకు హత్తుకుంటాడు. నన్ను వదిలేసారే, నన్ను విడిచిపెట్టాడే అనుకోవద్దు. హత్తుకుని దేవుడు ఆయన. హల్లెలూయా. ముదిములో బలముడికి నడవలేక తోలిపోగా, ముదిములో బలముడికి నడవలేక తోలిపోగా, సంకలో ఎత్తుకొని ముద్దులకు ముంచెత్తి పూసు చెప్పినాడు, భాష చేసినాడు, పూసు చెప్పినాడు. ఆదరించే దేవుడు యేసయ్యా, ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా, ఆదరించే దేవుడు నా యేసయ్యా. హల్లెలూయా. అలాగా దేవుడు మరి దావీదుని ఆదరించుకుంటూ వచ్చినప్పుడు బాల్యదినం నుండే దావీదు మీద దేవుని ప్రణాళిక ఉంది. బాల్యదినం నుండే దేవుని ప్రణాళిక దావీదు మీద ఉంది. కనుకనే ఇప్పుడు దేవుని రాయి దావీదంతా మరి దేవుని గురించి అడిగి తెలుసుకున్నాడు. దేవుడి గురించి అడిగి తెలుసుకొని ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఆయనలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకొని చోట అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొని. ఏంటి ఉత్తముడు అంటే? చెప్పండి ఉత్తముడు అంటే ఏంటి అమ్మా? ఉత్తముడు అంటే మంచివాడు. స్తోత్రం చేద్దామా? అందుకే నేను అన్నలేను, పాదురికి విత్తనం వేయాలంట. పాదు మంచిది కదా, విత్తనం ఏమైపోతే అవి అంటున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొని. అంటే దావీదు దేవుడిలో ఉన్న గుణలక్షణాలన్నీ కూడా తలబోశాడు. అందుకే దేవుడు అన్నాడు, దావీదుని ఏమన్నాడంటే, ఇదిగో దావీదు నా హృదయానుసరమైన కుమారుడు, నా హృదయాన్ని అర్థం చేసుకున్నాడు, తన హృదయాన్ని నేను అర్థం చేసుకున్నాను, నాకు ఇష్టమైన కుమారుడు. అందుకే దావీదు అంటున్నాడు, యెహోవా గడాంధకారములో నాకు చదువు గడాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డికర్ర
మరియు నీ దండమును ఆదరించును. స్తోత్రం, హల్లెలూయా. దావీదు గొర్రెలు కాస్తున్నాడు. దేవుడిని అడిగి తెలుసుకున్నాడు కదా, గొప్ప దేవుడు, సర్వోన్నతుడు, సృష్టికర్త, ఇక ఆయన తప్ప వేరే దేవుడు లేడన్న సంగతి దావీదు తెలుసుకున్నాడు. తెలుసుకుని యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి అని పాడుతూ ఉన్నాడు. ఆ రోజుల్లో వాయిద్యాలు లేవు. వాయిద్యాలు ఉన్నాయా? లేవు. వాయిద్యాలు లేనప్పుడు ఈ కాపరి చేతుల్లో కర్ర ఉంటుంది. ఈ కర్రను మధ్యకు విడిచాడంట. మధ్యకు విడిచి కర్ర ఎందుకు పెడతాడు? కాపరి చేతుల్లో కర్ర ఎందుకు ఉంటుంది? ఎట్లా అంటే తన మంద ఆహారానికి ఇబ్బంది పడుతున్నప్పుడు అందరి ఆహారాన్ని అంట ఇట్లా పట్టుకొని దగ్గర తీసుకొచ్చి మందకి ఆహారాన్ని పెడతాడు. స్తోత్రం. ఆహారానికి అల్లాడుతున్నప్పుడు, ఆర్థిక పరిస్థితులతో మనం కుమిలిపోతున్నప్పుడు, నలిగిపోతున్నప్పుడు దేవుడిని పోషించలేదా? మన కాపరి ఆయన. ఆయన మేపు గొర్రెలు మనం. హల్లెలూయా. మన కాపరి ఎవరో చెప్పాలి. మన కాపరి ఎవరో? ఎవరైనా నిత్య సూర్యుడా, నిత్య తేజుడా, నిర్మలాత్మడా, యేసు నిందారహితుడా, నిత్యుడా, పూజుడా, పరిశుద్ధుడా, నిత్యుడా, పూజుడా, పరిశుద్ధుడా, నినా నేడు యాకరీతుకున్న దేవుడు, నన్నెన్నడైనా విరవలే నన్న దేవుడు, నినా నేడు యాకరీతుకున్న దేవుడు, నన్నెన్నడైనా నా దేవుడు, నా యేసయ్యా, నా యేసయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా. మన కాపరి ఎవరో? స్తోత్రం. నాయకుడు గనుమేలు కావాలి. అవునా? నాయకుడు బయటకు వస్తే వారి చుట్టూ 10 మంది ఉంటారు. మనకి ఎవరు అవసరం లేదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును రక్షించును. చెప్పగలమా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి మనం రక్షిస్తుంది. నువ్వు దేవుని కలిగి ఇదిగో వారి కాపరత్వంలోకి వచ్చినప్పుడు, నువ్వు ఆయన నాయకత్వంలోకి వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి ఇదిగో కీడు నీకు సమీపించదు. ఎందుకంటే ఆయన పరిధిలో మనం ఉన్నాం, ఆయన రెక్కడిలో మనం ఉన్నాం. అందుకే చదువుంటాడు. గొయ్యి తీసేవాడు గోతులు కొన్నంట, కంచు కొట్టేవాడు చెప్పాలి, కంచు కొట్టేవాడు పాము వచ్చిందంట. అర్థమైనా? గొయ్యితో వాళ్ళు గోతులు పట్టు, కంచు కొట్టేవాడిని పాము వచ్చింది. దాని అర్థం ఏంటంటే ఎవడు తీసుకున్న గోతులు ఆగే పడతానంట. ఒకసారి ఎవరికైనా మారితే మనం ఏం చేయలేము. బాగున్నప్పుడు నాయన తాగాకరా 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 అని చెబుతాం. ఆఖరి కిడ్నీలు పోతే ఎవరు పోయింది, అయ్యో అయ్యో అంటే వచ్చాడు అక్కడ. ఏన్నా అన్న అయ్యా ఈ మధ్య నడువు నిలవట్లేదయ్యా, ఒకసారి చూపిస్తాను, కిడ్నీలు పోయింది. అయ్యా గుండె నొప్పి వస్తుందా అయ్యా అన్నాడు. గుండె పరికి చేయించుకున్నా, ఎవరు పోయింది. ఇప్పుడు హాస్పిటల్లో పుయ్యి ఉన్నారు అంటున్నాడు. ఏం చేయాలి? బాగున్నప్పుడు చెప్తే బాగున్నప్పుడు దేవుడు గద్దిస్తే అది నీకు ఎంతో నష్టంగా ఉంటుంది. స్తోత్రం. ఎవరు? ఈ దావీదును మనం చూసినట్లయితే దేవుడు కాపులలో ఉన్నాడు, దేవుడి పరిధిలో ఉన్నాడు. కంచు కొట్టే వాళ్ళు పాముని కలిసిందంటే నీకు కంచె వేసేది దేవుడు. ఆ కంచె నుండి దాకా వచ్చేవా బయటే ఉంటుంది సైతాన్ని. ఎప్పుడు పట్టుకుంటుందో తెలియదు, ఎప్పుడు నిన్ను అవసరపెట్టిందో తెలియదు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. బయటే ఉంటుందంట, కంచె బయటే. కానీ మన చుట్టూ ఏం చేశాడు? కంచె గల తోటలోన నన్ను స్థిరపరచెనందున. ఎక్కడ స్థిరపరిచాడు? కంచె గల తోటలో నీ చుట్టూ నీ కంచె వేశాడు. నీ కోసం ప్రార్థన చేసే శాంతుని దేవుడిచ్చాడు. అది కంచె. ఆ పరిధి నుంచి బయటకు వచ్చావా సాతాను నిన్ను ఎప్పుడు పట్టుకుంటుంది. ఈ దావీదుకి పూర్తిగా తెలుసుకున్న తర్వాత యెహోవా నా దేవుడు, యెహోవా నా దేవుడు, యెహోవా నా కాపరిని పాడుతున్నాడు. చేతిలో కర్రనంట విరిచాడు. విరిచిదే ఇక వాద్యాలు వాళ్ళు అక్కడ కొట్టుకుంటా దేవుడిని ఆరాధిస్తున్నట్ట. స్తోత్రం చెబుదామా? దేవుడిని ఆరాధిస్తా ఉన్నప్పుడు దేవుడు మైమర్చిపోయాడు. మైమర్చిపోయి దేవుడు అంటే దావీదుకు ఒక మార్గాన్ని వేయాలనుకున్నాడంట. స్తోత్రం చెబుదాం. ఆ మార్గాన్ని వేయాలని ఉద్దేశిస్తున్నప్పుడు ఈ దావీదు దేవుడి కంట్లో పడ్డాడు. స్తోత్రం చెబుదామా?
ఎవరి కంట్లో పడ్డాడు? ఎవరి కంట్లో పడ్డాడు? హల్లెలూయా. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా, నేను నా స్థితిలో. చెప్పాలి ఎవరంట? బహుకాలముగా నేను నా స్థితిలో నీ కృప నాయన చాలునంటివే, నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. ఇప్పుడు ఎవరి మనసులో ఎవరున్నారు? దేవుని మనసులో దావీదు ఉన్నాడు. అందుకన్నాడు దావీదు నా ప్రధానమైన మనుషుడు కుమారుడు అన్నాడు. ఈ దావీదంట ఈ గొర్రెల్ని ఎంతగానో ప్రేమించేవాడంట. ఈ గొర్రెలు ప్రేమిస్తున్నప్పుడు 100 గొర్రెల నుంచి గొర్రె దారి తప్పి వెళ్ళిపోయింది. దారి తప్పి వెళ్ళిపోతే ఈ దారి తప్పిపోయిన ఆ గొర్రెని ఎత్తుకుంటూ వెళ్ళిపోయాడంట దావీదు. వెళ్ళేకుందో చీకటి వస్తుందండి, వెళ్ళేకుందో చీకటి వస్తుంది. ఏంటంటే ఇంకా అనంతకాలంలోకి వెళ్ళిపోతాను నేను, దారి కనపడట్లేదు అని కొంత దూరం వెళ్ళిన తర్వాత మరి ఈ గొర్రె కనపడలేదు, దీనికి దారి కనపడలేదు, కట్టికి చీకట్లో ఉన్నాడు అంటుందంట. ఎవరు నవ్వుతుంటే మరి ఎవరు ఈ అంధకారం ఎవరు నవ్వుతున్నారు నాయన బయటికి రండి అనుకుంటాడంట మనసు. అప్పుడు అంటుందంట దొరికేవారు నువ్వు నాకు, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి అని ఎర్రబీగి గంతులేసేవే. ఇప్పుడు వారు నీకు దమ్ముంటే ఏ దేవుడు నిన్ను రక్షిస్తాడో చూద్దాం ఇప్పుడు వాడు అంటుందంట. ఎవరిని? ఎప్పుడైతే ఆత్మతో నింపబడిన వారే యెహోవా నా కాపరి అని పల్లవించి ఎప్పుడైతే నాట్యమాడుతూ పాడపాడాడో దేవుళ్ళరా ఎక్కడని వెలుగు ప్రకాశించిందంట సమరంలోనా. అందుకంటున్నాడు అక్కడ గణాంధకార పొలయిలలో నేను సంచరించిన. చూడండి అక్కడ ఏమంటాడు? గణాంధకార పొలయిలలో నేను సంచరించిన ఏ అపాయం నేను భయపడను, నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుర్భికరయు నీ దండమును ఆదరించు. స్తోత్రం. దేవుడు వెలుగై ఉన్నాడు. ఒక్కసారి వెలుగు ప్రకాశించినప్పుడు ఈయనకి ఏమర్థం కాల. గడాంధకారపు లోయలలో ఎక్కడన్నా గడాంధకారపు లోయలలో ఉన్న దేవుడు తోడుగా ఉన్న దేవుడు. ఎవరికే? దావీదుకు తోడై ఉన్నాడంట. వెలుగు ప్రకాశిస్తా ఉంది, 4 మూలలు చూస్తూ ఉన్నాడు. ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దావీదుకి అర్థం కాల. ఒక ఆయనంట చక్కగా సింహాసనం కూర్చొని కాలు మీద కాలేసుకొని కూర్చొని దావీదు తెలుసుకుంటా ఉన్నాడంట. దావీదు ఎదురుగా కూర్చొని ఉన్నాడు, ఈయన కూర్చొని ఉన్నాడు. దావీదు ఇగో కూర్చుని ఆయన చూస్తున్నాడు, మరి కూర్చుని ఆయన దావీదు చూస్తున్నాడు. దావీదు ఎప్పుడైనా మాట్లాడితే కదా దేవుడితో, ఆయన సమస్యలు ఎప్పుడైనా చెప్పుకుంటే కదా దేవుడు నీకు తోడై ఉండేది. ఈ 6 నెలలు ఎప్పుడైనా నీ సమస్యలు దేవుడికి చెప్పుకున్నావా? నీ అనారోగ్య పరిస్థితులు దేవుడితో మాట్లాడావా? నీ ఆర్థిక పరిస్థితుల్లో దేవుడితో మాట్లాడావా? నువ్వు ఉన్నటువంటి కృగిపోయిన స్థితిలో నువ్వు దేవుడితో మాట్లాడావా? నువ్వు ఎవరిలో చిక్కుకున్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో పిలిస్తే పలికి దేవుడు. ఎప్పుడైతే యెహోవా నా కాపరిని దావీదు పలవెత్తి పాడాడో ఎక్కలని వెలుగు దావీదు చుట్టూ ప్రకాశించింది. ఆయన చుట్టూ వెలుగు ఆవరించింది. దావీదుకి వెళ్ళి చూస్తూ ఉన్నాడంట. మాట్లాడతాడేమో, ఎన్నడూ మాట్లాడలేదు అని అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ప్రార్థన చేస్తావో అని ఇక్కడ చూస్తున్నాడంట. నువ్వు ప్రార్థిస్తావేమో, నీ అవసరాలు దేవుడిని పిలుస్తావేమో. ఇరుగు పొరుగు వారిని ఆశ్రయిస్తాం, వెనకింటోనో ముందింటోనో పక్కింటోనో ఎవరినో ఒకరిని ఆశ్రయిస్తాం. కావాలి దేవుడు మాత్రం ఆశ్రయం. దేవుడిని ఆశ్రయించిన స్థితిలో ఉంటే దేవుడు దావీదుకి ప్రత్యేకమైన అవసరము. మాట్లాడేటప్పుడు లేడని దావీదు చూస్తున్నప్పుడు ఈ సింహాసనం కూర్చున్న ఆయనే మాట్లాడడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్తామా? సభలుడమా? ఏమన్నాడంట? మనం ఆయనతో మాట్లాడేదానికంటే ఆయన మనతో మాట్లాడటానికి ఇష్టపడతాడంట. సభలుడమా? మనము ఆయనతో మాట్లాడేదానికంటే ఆయన మనతో మాట్లాడటానికి ఇష్టపడతాడంట. ఆయన మన బిడ్డలం, ఆయనకి బిడ్డలం, ఆయన మనకు తండ్రి, ఆయన మన కాపరి, ఆయన వేపు గొర్రెలం.
మనతో మాట్లాడటానికి ఎక్కువ ఇష్టపడతాడు. స్తోత్రం. మాట్లాడే దేవుడు, హత్తుకునే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఇక్కడ అడుగుతున్నాడు, ఎలా పుట్టాడా? ఇక్కడ ఉన్నారా ఆయన తిట్టుకోమంటే, దావిదా నీకు భయం లేదా? ఇంత గాఢంగా కారణం వచ్చిందే, నీకు భయం లేదా అని అడిగాడు. అంటే ఎవరా? ఆ కుర్చీలో కూర్చుంది ఆయన. నీవు నాకుండగా, నీవే నాయుండగా, నీవు నాకుండగా, నీవే నాయుండగా, యేసయ్యా యేసయ్యా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. నేను ఈ స్థితిలో ఉన్నాను, ఏ పరిస్థితిలో ఉన్నానో నా స్థితిగతులన్నీ గుర్తించి నన్ను వెంబడించావా? నాతో ఉన్నావా ప్రభువా? మా ప్రజలు చెప్పిన దేవుడు నువ్వే, ఇక నిన్ను విడిచిపెట్టను. నీవే నాకు ఆధారం, నువ్వు తప్ప నాకు ఇక వేరే దేవుడు లేడు. రుచి చూచి తెలుసుకున్నాడు, విడిచిపెట్టకుండా ఉన్నాడు. 40 సంవత్సరాలు లేక దాటిగా ఇశ్రాయేలు ప్రజల మీద అధికారిగా రాజుగా దేవుడు దావీదును కొనసాగింపజేశాడు. కారణం ఏంటంటే దావీదు దేవుని మనసుతో పెనవేసుకున్నాడు. స్తోత్రం. దావీదు మనసు దేవునితో పెనవేసుకున్న దేవుని మనసు దావీదుతో, దేవుని ఆత్మ దావీదు మీద ఉన్నందుకు భారీ ఎగతాళి చేస్తే గర్భం మూసేశాడు. దేవుడు తెలుసా? ఏ స్థితిలో ఉన్నా దేవుని కలిగి ఉంటే నేను ఎవరైనా నిర్ణయిస్తాయి, వారికి సొప్పలు చూపుతారు దేవుడు. ఆ సంగతి మీకు తెలియదు, ఆ సంగతి మీకు నేను అనుభవించాను, నాకు తెలుసు. స్తోత్రం. నా కళ్ళు ఎదుట బోర్డు దేవుడు నాకు చేసేటట్లుగా దావీదును ఆశీర్వాడుతున్నాను. దావీదు వల్లనే నాత్రమారి తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. దావీదు వల్లనే నాత్రమారి తండ్రి నిన్ను స్తుతించెదను. దావీదు ఏం చేశాడు? మనస్సు మీదట నాట్యం ఆడాడు. బాగా మేఘాలు అనుకుంది, ఈ దావీదికి పెచ్చబట్టింది అన్నంట. ఏమందా? దావీదికి కాదు, నీకు పెచ్చబట్టింది. అందుకని దేవుడు మేఘాలు గర్భాన్ని మూసేశాడు. మేఘాలకు బిడలేదు. కారణం ఏంటంటే దావీదుని చిన్న చూపు చూసింది. ఎవడైతే నేను చిన్న చూపు చూస్తాడో, ఎవడైతే నేను హాలం చేస్తాడో వాడంతా దేవుడు చూసుకున్నాడు. ఎప్పుడు ఏమనుకున్నాం? ఏమనంటే దొండి అయితే ఏం చేయలేడు దేవుడు. మారు మాట్లాడు అనుకో. నీకు ఒక నన్ను అన్నాడు, బైబిల్ చదువుతుంటే ఏం చేద్దామని. మా పైనుంచి వాక్యం విలువ అక్కడ మన సంఘంలో చెబుతారు. అరే చదువులేనండి అట్ట చెబుతున్నాను, ఈడు అట్ట చెప్తున్నారా? ఎప్పుడు బోర్ గురించి కోరు గురించి చెప్తారు, ఆడు తిట్టాడు ఈడు తిట్టాడు చెప్తారు. పైనుంచి వాక్యం ఎట్టన్న పడుతుంది. ఈ చదువుకున్నాడు ఈడెట్టు వాక్యం చెప్తున్నాడు. నన్ను అన్నాడు ఒకసారి, బైబిల్ చదువు ఏం చేద్దామని అంటున్నాడు. బావిలోకి అక్కడెక్కడ ఉంటున్నాడు. దేవుడు నాకు కూడా చెప్తున్నాడు. స్తోత్రం దేవుడా. హల్లెలూయా. నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా? ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు? దేవుడిచ్చే ప్రేమ లోకంలో నీకు అసలు దక్కనే తక్కువ. దేవుడు సామాన్యుడు కాదు. ఆయన ఎవరైనా అసమానులమైన మన పట్ల దేవుడు సమర్థత కలిగిన వాడే, మనకు సపోర్ట్గా నిలబడేవాడే. మన దావీదుకి నిలబడ్డాడు. ఎప్పుడైతే దావీదు నీవు నాకు ఉండగా అన్నాడో, నీకు తోడుగా ఉంటానన్నాడు. అంచులంచులుగా ఎక్కడో గుడ్లు కాసుకుంటున్నా. తండ్రికి నచ్చలా, అన్నదమ్ములకు నచ్చలా, స్నేహితులకు నచ్చలా, రాజుగారికి నచ్చలా. ఆ వ్యక్తి దేవుడికి ఎవరిని ఏం చేశాడంట? ఎవరికి నువ్వు నచ్చవలసిన లేదు, దేవుడికి నచ్చింది చాలు. స్తోత్రం. ఎవడు నిన్ను మెచ్చుకోవడం అవసరం లేదు, దేవుడు మెచ్చుకుంటే చాలు. క్లియరా? బైబిల్ చెబుతుంది. మరంట దేవుడు సన్నిధానంలో
దేవుడు మెచ్చుకున్నవాడు యోగ్యుడు అంటారు. పౌలు అంటాడు దేవుడు మెచ్చుకున్నవాడు యోగ్యుడు. మనకు లోకంలో పొగడతలు అవసరంలా, ఎవడ మనల్ని నెత్తి మీద పెట్టుకోవడం అవసరం లేదు. ఆయన మనతో ఉంటే చాలు, ఆయన సన్నిధి మనతో ఉంటే చాలు, మనం ఆయనతో ఉంటే చాలు. ఇంతకు మించింది నీకు ఏ ధనం అవసరం. ఒకవేళ దేవుడు కాకుండా నాకు ధనం కావాలి, అది కావాలి, ఇది కావాలని కోరుకున్నావా, ఉన్న నాలుగు కొడనాలుగు మంది తొండనాలుగు ఉండిందంట. ఒక చెల్లు ఉంది, అన్నయ్య నాకు ఉద్యోగం రావాలని బాధం చేయి అన్నయ్య. సరే బాధం చేశాను, మున్సిపాలిటీలో జాబ్ వచ్చింది, ఆదివారం మానేసింది. ఆదివారం సెలవు లేదంట, 4 వారాలు రాలా. ఏదో మధ్యాహ్నం సెలవు పెట్టి వచ్చిందని నేను చాలా రోజులు అయింది గుడికెళ్ళి నేను వెళ్ళాలని చెప్పని వాళ్ళ మేసి మీద గొడవ పెట్టుకుని మందిరానికి వస్తే ఏంటన్నా 4 వారాలు కనపడలేదే అన్న సెలవు లేదన్నా. సెలవు ఎత్తాలి అన్న చెప్పాలి, సెలవు ఎత్తాలంటే సర్లే ఇప్పుడేమి వెళ్తావాలంటే మధ్యాహ్నం చెల్లాలని నిద్రమోహం ఆరాధన అయిపోయినాక వెళ్ళాలి లేదా. నన్ను అంటుంది, నన్ను అడుగాక నన్ను ఏమంటున్నా ఉద్యోగం అన్నాను. సెలవు ఎత్తారులే అన్న. మరి ప్రార్థన వచ్చిందని మళ్ళీ పోవద్దు పనికి పర్మిషన్ అడిగేలాగా ఇంటికి వెళ్ళి దిట్టంగా మాసం తిని అర్థంగా కుక్కబెట్టుకుంటుంది. 5ంటికి వెళ్ళిపోతే డ్యూటీ టైం అయిపోయింది. తెల్లారి పొద్దున్న తమ మనుషులతో ఎక్కువ ఇక్కడ వెళ్ళిపోవాలి. అవంత మమ్మల్ని అన్నాడు, బాబా ఈ నోటితే అనకూడదురా బాబు అనుకున్నాను. స్తోత్రం చెబుదామా. నేను అన్న అమ్మ సెలవు ఇచ్చారన్నా అన్న ఊరికన్నా నువ్వు అనగాకన్నా అన్నదా పిల్ల. అట్లాగే దేవుని మందిరానికి అగ్గొచ్చి పన్నుకు పోవాలండి. పన్నుకు వెళ్ళారా శాశ్వతమైన సెలవు ఎత్తారు, ఇంటి కూర్చోబెడతారు. మాట ఆదివారం దేవుని సమయాన్ని మిగతా రోజులు పని చేస్తారు. అద్భుతంగా దేవుడిని ఆశీర్వదిస్తారు. తోడై ఉండే దేవుడు మనం దీవించుకున్నారు. మాటలు దేవుడు దీవించుకున్నారు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధరానికి కొందనాం. దయాగరికి గల మా తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసయ్యానికి స్తోత్రం 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 స్తోత్రం. అత్యున్నతమైన కృపా కనికరి గల మా దేవా మీ వందనాలు 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 ప్రభా. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. పరిశుద్ధురా ఇప్పటి వరకు నాయనమ్మ తండ్రి జ్ఞాపకాలపు లోయలో సంచరించిన మాయముడే భయపడను, ఎందుకంటే నువ్వు నాకు తోడై ఉన్నావని దావీదు చెప్పారు. 6 నెలలు తోడై ఉండి 7వ నెల మొదలు పునరుద్ధానం తీసుకొచ్చారు. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నిన్న మార్చిన నా మా హృదయాల్లో ముద్రించి భద్రపరిచి నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని తోడుగాచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నిన్న మాటలు ప్రభా. ఎంతమంది అయితే నాయన సమీపంగా వచ్చి విన్న బిడ్డలు వచ్చి మీకు స్తోత్రాలు. ఈ శబ్దం ద్వారా ఎంతమంది అయితే విన్నారో వారి జీవితాలు కూడా గొప్ప కార్యాలు, గొప్ప మేలు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. సంస్కారం కొరకు ప్రార్థన చేసుకుందాం. సంస్కారం కొరకు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకోండి. లేదా ప్రార్థన అవసరం. అయోగ్యంగా ఉండి దీంట్లో చేపెట్టకూడదు.